ఏలూరు జిల్లా జగ్గారెడ్డిగూడెం మండలంలో గల చక్రదేవరపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు గ్రామ సర్పంచ్ మండల టీడీపీ అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ ఎంపీటీసీ సాయిల రాంబాబులు పంపిణీ చేశారు. వృద్ధులకు 7,000, వికలాంగులకు 6,000, అనారోగ్య కారణంగా మంచం మీద ఉన్న వారికి 15,000 రూపాయల చొప్పున పింఛన్లు పంపిణీ చేయడం ప్రారంభించారు. ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు పంపిణీ చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రజలు తరఫున వారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట మేరకు ప్రతి నెల ఇచ్చే పెన్షన్ 4,000కు తోడుగా 3 నెలలకు 1,000 రూపాయలు చొప్పున 3,000 ప్లస్ 4,000 7,000 రూపాయలు ఈరోజు పెన్షన్ అందించడం జరుగుతుంది. వారికి మా గ్రామం తరఫున అలాగే మన రాష్ట్ర ప్రజలందరి తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజైతే ఎన్నికల హామీలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 1వ తారీఖున చెప్పిన విధంగా 7,000, వికలాంగులకు 6,000, అలాగే పూర్తిగా పెరాలసిస్ మంచం మీద ఉన్న రోగులకు 15,000 రూపాయల చొప్పున పెన్షన్ ఈరోజు అందించడం జరుగుతుంది. వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం.